హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీ అందరికీ రాగి ముద్ద విత్ మటన్ కర్రీతో చేసి చూపిద్దామని వచ్చాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రైస్కి బదులు ఎక్కువగా రాగి ముద్ద తింటున్నారు కదా చాలామంది. దీంట్లోకి నాన్ వెజ్ అయితే బాగుంటుంది, అందుకని మటన్ కర్రీతో చూపిద్దామని వచ్చాను. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను, వచ్చేయండి. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. నేను మటన్ 1/2 కిలో తీసుకున్నాను. దాంట్లోకి 3 ఉల్లిపాయలు కట్ చేసి చిన్న ముక్కలు కింద పెట్టుకున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది గరం మసాలా పేస్ట్ అండి. నేను ఇంట్లో తయారు చేసుకుంటానని చెప్పాను కదా, ఇది మీకు రీల్ కూడా చేసి పెట్టాను, కావాలితే చూడండి. పచ్చిమిర్చి 3, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 స్పూన్ కళ్ళుప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 1/2 స్పూన్ పసుపు, తగినంత ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టానండి. ఇందులో ఆయిల్ పోసుకుందాం. నూనె కాగిందండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేద్దాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ముద్ద వేసుకొని కొంచెం వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా 5 నిమిషాలు. ఇవి వేగేయండి పచ్చివాసన పోయేదాకా. ఇందులో ఇప్పుడు మటన్ వేసుకుందాం. మటన్తో కలిపి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ముద్ద 3 కలిపి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గేంత వరకు దీన్ని మగ్గబెట్టుకుందాం. 10 నిమిషాలు టైం పడుతుంది. మటన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇది మగ్గిందండి, ఒకసారి కలుపుకొని బాగా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ ఇవి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా ఇందులో వేసాను. ఒకసారి బాగా కలుపుకుందాం. పెట్టి 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఓకే అండి, ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. చూసారా, బాగా మగ్గింది, ఆయిల్ పైకి వెళ్తుంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ వాటర్ పోయకముందే ఇలా నూనె తెలియలా మగ్గబెట్టి అప్పుడు వాటర్ వేసి ఉడికించుకుంటే ఇది నీసు వాసన అన్నది రాకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ తేలింది కదా, ఏదైనా సరే చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, రొయ్యలు అయినా ముందు ఉల్లిపాయతో సుద్దా ఇలా మగ్గించి ఆయిల్ తేలిదాకా అప్పుడు నీళ్ళు పోసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు ఆయిల్ నీళ్ళు పోసుకుంటున్నాను, గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఇది ఉడకడానికి ఒక 1/4 గంట పైనే పడుతుందండి. నేను కుక్కర్లో పెట్టలేదు కదా, ఇది లేత కూర అని చెప్పి నేను డైరెక్ట్గా వండేసాను. కొంచెం ముద్రగా అది ఉంటే మీరు కుక్కర్లో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇది నాకు ఇలా ఉడికిపోతుంది, అందుకని నేను డైరెక్ట్గా ఇలా పెట్టేసాను. ఇది ఉడకడానికి ఒక 1/4 గంట పడుతుందండి. మటన్ కర్రీతో రాగి ముద్ద అని చెప్పాను కదండి. ఇప్పుడు మటన్ కర్రీ పక్కన అవుతుంది కదా, ఈ లోపల రాగి ముద్ద ఎలా వేయాలన్నది చెప్తాను, చూసేయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్ళు పోసుకుందాం అండి.
2 గ్లాసులు నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేద్దాము. నీళ్ళు బాగా మరగాలండి. నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను. ఒక కప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కొంతమంది ఇందులో రైస్ కూడా ఇష్టపడతారు. ఇష్టపడే వాళ్ళు ఉంటే రైస్ ఆల్రెడీ 30 వంతు ఉడికిపోయిన తర్వాత అప్పుడు పిండి అది కలుపుకోవాలండి. నేను ఇప్పుడు రైస్ వేయట్లేదు, మామూలుగా రాగి ముద్ద చూపిస్తున్నాను. అందుకనే డైరెక్ట్గా 2 గ్లాసులు వాటర్ వేసాను. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఈ నీళ్లు మరగాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి తలతల. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. కళ్ళుప్పు 1 స్పూన్ వేసుకుందాం. ఇందులోనే కొంచెం నెయ్యి. ఇప్పుడు ఇది ఇలా మరుగుతుండగానే కొంచెం మంట మీడియంలో పెట్టుకొని పిండి ఇందులో వేసేసుకోవాలి. కలపకూడదు, పిండి వేసి అలా వదిలేయాలి. కొంతసేపు వదిలేసి మూత పెట్టుకోవాలి. అది అలా ఉడుకుతుందండి, కలపకూడదు అసలు. కొంతసేపు అలా వదిలేయాలి. వచ్చేసారా, అలా ఉడకాలి, కలపకూడదు. ఒక 10 నిమిషాలు అలా ఉడికిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. చూసారు, ఇప్పుడు ఇది ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇది మొత్తం ఉండలాగా అయ్యేదాకా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇందులో నెయ్యి అది వేసాం కదండి, కొంచెం స్మెల్ బాగా వస్తుంది, కమ్మగా వస్తుంది. కొంతమంది ఆయిల్ వేసుకుంటారు, కొంతమంది నెయ్యి వేసుకుంటారు. నేను నెయ్యి వేసాను. ఇది కలపాలండి బాగా. కొంచెం టైం పడుతుంది ముద్ద అవ్వడానికి. ఓకే అండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు రాగి ముద్దతో దీన్ని మీకు సర్వ్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఓకే అండి, మటన్ కర్రీతో రాగి ముద్ద రెడీ అయిపోయింది. నేను రాగి ముద్ద ఉడకబెట్టాను కదా, ఉడకబెట్టిన తర్వాత దాన్ని కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఇలా ముద్దల కింద చుట్టి ఇందులో పెట్టుకున్నాను. దాంతో మటన్ కర్రీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అంటే మన సైడ్ తక్కువ ఇప్పుడు తింటున్నారు, కానీ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా తింటారు. టేస్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, బాయ్.